హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి యొక్క విశిష్టత అలాగే పూజా విధానాన్ని తెలుసుకుందామండి. మనకి మొట్టమొదట పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలోనే తొలి ఏకాదశికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండుగ ఇది. అలాగే హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ మొదలవుతాయి. అంటే వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి చాలా విశేషమైన స్థానం ఉంది. దీనినే శయన ఏకాదశి అని పిలుస్తారు, హరివాసరం అని పిలుస్తారు, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. బుధవారం రోజున జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత అలాగే పూజా విధానాన్ని తెలుసుకుందాం. ఒక్క సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. అక్టోబర్ లేదా సెప్టెంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేలుకుంటారు. ఈ యొక్క 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్షలను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాల గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ తొలి ఏకాదశి నాడు మనకు పూజ గురించి అలాగే ఆరోగ్యం గురించి కొన్ని విషయాలనైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాయణంలో కన్నా కూడా దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలోని మార్పులు అధికంగా సంభవించే కాలాన్ని కూడా ఇదే అంటారు. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువలన ఈ కాలంలో పెద్దలు మనకు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాసం అనేది దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం తొలి ఏకాదశి పర్వదినాన మనం ఏం చేయాలి అనగా, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. అలాగే ఆ రోజంతా కూడా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం పఠించాలి. విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాసన దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవుల్ని సేవిస్తే అంటే పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. అలాగే తొలి ఏకాదశి రోజు నాడు పేలాల పిండిని తప్పగా తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదెందుకనగా పేలాలు పితృదేవులకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువలన ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచబడడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు తొలి ఏకాదశి యొక్క విశిష్టత అలాగే పూజా విధానాన్ని అలాగే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.